అసలు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తుందా, కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తుందా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకు అంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి మనిషికి హక్కులున్నాయి. నా హక్కులకు భంగం కల్పిస్తూ ఒక పాట పాడినందుకు నన్ను రిక్కీ చేసి మఫ్టీలో వచ్చి 2 ఎస్ఐలు 6 మంది కానిస్టేబుల్ నేను ఉంటున్నటువంటి రూమ్ దగ్గరకు వచ్చేసి మీకు పార్సల్ వచ్చిందని చెప్పేసి కిందికి దిగితే నేను షార్ట్ టీషర్ట్ వేసుకునే ఉన్నాను. కనీసం ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కిందికి దిగంగానే రిక్కీ చేసి మఫ్టీలో వచ్చి ఎత్తుకపోవడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా, నేను దొంగను కాదు, నేను లంగను కాదు, అదేవిధంగా నేను దోపిడిదారుని కాదు, ఓ స్మగ్లర్ని కాదు, అంతకంటే కిడ్నాపర్ని కాదు. భారత రాజ్యాంగ ప్రకారం ఒక మనిషిని అరెస్ట్ చేసే ముందు కనీసం ఒక అరెస్ట్ వారెంట్ అన్న చూపించాలి, 41 CRPC నోటీస్ అన్ని ఇవ్వాలి, లేదంటే పలానా పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళని కనీసం ఐడి కార్డు అన్న చూపించాలి. దాంతో పాటుగా నా ఇంట్లో ఉన్నటువంటి నా భార్యకో, మా అయ్యకో, మా అమ్మకో ఖచ్చితంగా వాళ్ళ సంతకం తీసుకొని పోవాలి. నా హక్కులకు భంగం కల్పిస్తూ నన్ను మఫ్టీలో వచ్చి ఎత్తుకొని పోయి మీరు మార్వాడీల మీద పాట పాడితే 2 వర్గాల మధ్యన ఘర్షణ జరుగుతుంది. ఈ ఘర్షణ కనుక దారి తీస్తే తెలంగాణలో శాంతి భద్రతలు విఘాతం కలుగుతాయని చెప్పేసి మఫ్టీలో వచ్చి నన్ను ఎత్తుకొని పోయి ఎంక్వైరీ కోసం నన్ను ఎత్తుకొని పోయి సాయంత్రం 4 గంటల వరకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టేటువంటి సందర్భం. తెలంగాణ ఉద్యమంలో పక్కనున్న ఆందోళనలే మమ్మల్ని దోపిడీ చేస్తున్నారు, మా నీళ్లు నియామకాల నిధులు దోచుకోబోతున్నారన్న క్రమంలోనే ఆంధ్రలో పెత్తనాన్ని సహించక 1200 మంది బిడ్డలు బలిదానం చేసి ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇక్కడ ముందు పరిపాలించినటువంటి కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు మా బతుకులు మారలేదు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కూడా కనీసం ఇక్కడ బతుకులు మారే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ ఎవరైతే తెలంగాణను దోస్తున్నారో, మా సంస్కృతిని విధ్వంసం చేస్తున్నారో ఇక్కడ ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. తెలంగాణ అంటేనే పాట, పాట అంటేనే ప్రశ్న. కాబట్టి ఇక్కడ తెలంగాణలో కవులుగా, కళాకారులుగా మా లోపల ఉన్నటువంటి ఆవేశాన్ని మొత్తం మేము పాట రూపకంగానే తెలియజేసే ఇక్కడ ఉన్నటువంటి గడ్డకున్న స్వభావం. ఇక్కడ ఎన్నో ఎర్రజెండా పోరాటాలు వచ్చినాయి, నక్సలైట్ ఉద్యమాలకు కూడా ఇక్కడ పునాది చేసినటువంటి గడ్డ. ఖచ్చితంగా ఇక్కడ తిరుగుబాటు నేల. కాబట్టి మార్వాడి మంది కొంప ముంచటోడా, మార్వాడి గలీజు దంద నేర్చినోడా, మార్వాడి తెలంగాణ ముంచటోడా, మార్వాడి బ్రిటిషోని వారసుడా. ఊరూరుకు నీ గాడి తెరిచినావు నువ్వు బాడి, బిజినెస్ లో నువ్వు కేడి నీ కండా గుండు మోడి, మార్వాడి మంది కొంప ముంచటోడా, మార్వాడి తెలంగాణ ముంచటోడా, మార్వాడి గలీజు దంద నేర్చినోడా, మార్వాడి బ్రిటిషోని వారసుడా. ఈ పాట పాడినందుకే నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సభ తీర్మానించినటువంటి అన్ని తీర్మానాలకు నేను కూడా ఏకీభవిస్తూ ఆమోదం తెలుపుతూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తా ఉన్నాను.